హాయ్ అండి అందరికీ. ఈరోజు నాకైతే కందిపొడి తినాలి అనిపించిందండి. దానికోసమని నేను కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఏసి కొంచెం కరివేపాకు కూడా ఏసాను. ఉండి లేనట్టు కూడా ఆయిలేసాను. పొడి పొడిగా ఉండాలి కాబట్టి. ఈ కందిపొడి చాలామంది ఇష్టంగా తింటారు కదండీ! నాకు ఈరోజు తినాలి అనిపించింది. ఈ మధ్య ఒక ఇద్దరు ముగ్గురైతే నన్ను కందిపొడి కావాలి అని ఆర్డర్ పెట్టుకున్నారు. వాళ్ళ కోసం నేనైతే రెడీ చేసి ఇచ్చాను. ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు కానీ, కారపొళ్ళు కానీ ఎవరైనా కావాలి అంటే అప్పటికప్పుడు నేనైతే ఫ్రెష్‌గా పెట్టిస్తున్నాను. ఈరోజైతే నాకు తినాలి అనిపించింది. ఈ కందిపొడిలో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని ఫస్ట్ అన్నం స్టార్టింగ్‌లోనే 2 ముద్దలతో ఏదైనా పచ్చడి గానీ, కారం గానీ, కారపొళ్ళు గానితో కారం ముద్దయితే ఒకటి తినాలి అనిపిస్తది. అందుకోసమని నేనైతే వేడివేడి అన్నంలో నెయ్యి, కందిపొడి ఏసుకొని తింటున్నానండి. ఇలా ఎంతమందికి ఇష్టము, ఎంతమంది తింటారనేది కామెంట్ పెట్టండి. చాలా టేస్టీగా చాలా బావుందండి. మీరు గూడా తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. కలుపుతుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి గదండీ! చాలా బావుంది.